నమస్కారం. బీట్రూట్‌తో పెసరపప్పుని కలిపి కూర చేస్తే చాలా బావుంటుంది. 100 గ్రాముల పెసరపప్పుని 3, 4 వంపులతో కడుక్కొని పావుగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కూర తయారీ విధానానికి కావాల్సిన కూరగాయలని తీసుకుందాం. 2 బీట్రూట్లు, 2 ఉల్లిపాయలు, 6-8 పచ్చిమిర్చి, 2, 3 రెబ్బలు కరివేపాకు. బీట్రూట్‌ని పీల్ చేసి పక్కన పెట్టుకున్నానండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు నేను సన్నగా బీట్రూట్ తరుక్కోవడానికి చాపర్‌ని యూజ్ చేస్తున్నాను. ముందుగా కట్ చేసుకున్న ముక్కల్ని తీసుకొని చాపర్‌లో వేసి మరి కొంచెం సన్నగా తయారు చేసుకున్నాను. తయారు చేసుకున్న బీట్రూట్‌ని పక్కన పెట్టుకొని, ఇప్పుడు కళాయి తీసుకొని అందులో 2-3 స్పూన్ల నూనె వేసి కాగనిచ్చిన తర్వాత 2 ఎండుమిరపకాయలు 5 సెకండ్ల తర్వాత 2 స్పూన్ల పోపు గింజలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, సాయమినపప్పుని నేను ఇక్కడ పోపు గింజల్లో వాడుకున్నానండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకుని వేసి కొంచెం సేపు ఫ్రై అవ్వనిస్తున్నాను. 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం బీట్రూట్‌ని యాడ్ చేసుకుంటాం. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. పసుపు, పావు స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తరిగిన బీట్రూట్‌ని తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఈక్వల్‌గా మిక్స్ చేసుకొని 4-5 మినిట్స్ ఫ్రై అవ్వనిద్దామండి. ఓపెన్‌గానే ఉంచాలి. లిడ్ క్లోజ్ చేయొద్దు. అలా ఒక 4-5 మినిట్స్ తర్వాత దగ్గరగా వస్తుంది. బీట్రూట్ అంతా ఉడికి ఫ్రై అవ్వి ఇప్పుడు కూరకు సరిపడా కావాల్సిన సాల్ట్‌ని వేసుకొని మిక్స్ చేసుకుందాము. కడిగి పెట్టుకున్న పెసరపప్పుని వాటర్ లేకుండా తీసేసి ఇప్పుడు మనం బీట్రూట్‌తో పాటు యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. ఒక 4-5 మినిట్స్ తర్వాత పెసరపప్పు అనేది వేగిపోతుంది. బీట్రూట్ కూడా మగ్గి నీట్‌గా ఈక్వల్‌గా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం క్లోజ్ చేసుకొని ఒక 2-5 మినిట్స్ పెడితే పెసరపప్పు, బీట్రూట్ 2 కూడా ఉడికి మంచిగా అవుతుంది. టూ 3 మినిట్స్‌కి ఒక్కొక్కసారి తీసి మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే అడుగు అంటకుండా మనం చూసుకోవాలి కాబట్టి ఆడిపోకుండా. మసాలాకు కావాల్సింది కారం, పొడి మసాలాను యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు ఒక స్పూన్ వేసుకోవచ్చు. మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మనం లిడ్ క్లోజ్ చేసి ఉంచితే ఆయిల్ స్పిల్ అయిపోతుంది. నేను కారంతో పాటు వెల్లుల్లిపాయ వేస్తానండి. ఎందుకంటే వెల్లుల్లి స్మెల్ అనేది కూరకు మొత్తం పట్టకుండా ఫ్లేవర్ అనేది ఇప్పుడు మాత్రం బాగుంటుంది. ఆయిల్ స్పిల్ అవుతుందండి చూడండి. ఇప్పుడు పచ్చి కరివేపాకు రెబ్బల్ని స్మాష్ చేసి వేసుకోండి. అండ్ కొత్తిమీర కూడా వేసుకోండి ఫైనల్ టచ్‌కి. ఇంకా సర్వ్ చేసుకోవచ్చండి మనం. చూడండి ఎంత బాగుందో లుక్. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇది. సర్వ్ చేసుకుందాం బౌల్లోకి. బీట్రూట్ వల్ల బ్లడ్ పడుతుంది, ఐరన్ దొరుకుతుంది. తప్పకుండా బీట్రూట్ పెసరపప్పు కూరని మీరు మీ ఇంట్లో తయారు చేసుకోండి. టేస్ట్ చేయండి. కమెంట్స్‌లో పెట్టండి ఎలా వచ్చిందనేది. పెసరపప్పు బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం రైస్‌తో కూడా సర్వ్ చేసుకుందాము. చూడండి లుక్ ఎలా ఉందో. లుక్ అయితే బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. నేను ట్రై చేస్తున్నాను ఆల్రెడీ. చూడండి అన్నంతో కూడా తీసుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.